హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పటి నుంచి చేయబోతున్నారు, అదేవిధంగా ఇప్పటికే కొత్త విధానంలో అందరికీ కూడా ఒకే విధానంలో పెన్షన్ అనేది ఇవ్వనున్నారనమాట. సో ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ఇవి తప్పనిసరిగా మనం అయితే అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనకు పెన్షన్ అనేది ప్రతి నెల రావడం అయితే జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకుందామండి. మే 29వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. మొట్టమొదటి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో వచ్చేసి రాష్ట్రంలో మహిళలందరికీ గుడ్ చెప్పారు. జూన్ 2 నుంచి పంపిణీ చేయబోతున్నారు అనమాట. ప్రతి జిల్లాకు ఒక మండలాన్ని జారీ చేయబోతున్నారు. కార్డుల కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరికి ఇస్తారు ఏంటనే దానిపైన. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లోనే ఇప్పటికే మహిళలందరికీ ఫ్రీగా ఇక ఏదైతే ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాలు కల్పిస్తున్నారు కదా, తాజాగా వచ్చేసి ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ ప్లేస్లో వచ్చేసి ఇక స్మార్ట్ కార్డులు అనేది జారీ చేయనున్నారు. ఇవి ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎలా తీసుకోవాలి దానిపైన కూడా అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి కావాల్సిన గమ్యస్థానాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేస్తున్నాం కదా, వీటి స్థానంలో కొత్తగా కార్డులు అనేది పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇకపైన వాటిని చూపిస్తేనే మనం ఉచితంగా బస్సు అనేది ఎక్కి అంటే చెల్తుందనమాట. సో కార్డు తప్పనిసరి అనమాట. సో ఇవి ఎప్పుడు ఇస్తారు ఏంటంటే జూన్ 2 తారీఖున నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేసిందనమాట. సో ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సన్నాహక సమావేశంలోనే వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం, ఇక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సో ఈ విషయంపైన సమీక్ష సమావేశం నిర్వహించి 2026-27 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపు ప్రతిపాదనల విషయంలో వీటిపైన స్మార్ట్ కార్డుల జారీకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేవన్నీ కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇందులో మొదట ఇందుకు సంబంధించి తొలుత జిల్లాలకు ఒక మండలం అండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనమాట, 33 జిల్లాల్లో. కానీ ఒక జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేస్తారు. ఆ జిల్లాకు తర్వాత అంటే ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ రకంగా ఒక మండలానికి ఇస్తారనమాట. అది పైలట్ ప్రాజెక్ట్ కింద. తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏటీఎం కార్డు ఉంటుంది కదా, సో ఏటీఎం కార్డు లాగానే ఉంటుంది అనమాట. సో అందులో వచ్చేసి ముఖ్యంగా ఏటీఎం తరహాలో ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ఒక ఫోటో సేకరించి మహిళా భద్రత ప్రాథమిక సమాచారం చిప్లో అనుసంధానం ఒక చిప్ కూడా ఉంటుంది. సో అంటే వారి పేర్లతో కార్డు జారీ చేస్తారు. అమల్లోకి వచ్చాక స్మార్ట్ కార్డులు చూపకుంటే ఉచిత ప్రయాణాన్ని ఇక జరగదన్నమాట. సో దీంట్లో ఫస్ట్ పేరు, అడ్రస్ ఇవన్నీ అయితే ఉంటుంది. డిప్యూటీ అంటే తెలంగాణలో ఉండబోతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో, సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి ఫోటో, అదేవిధంగా తెలంగాణ టీఎస్ఆర్టీసీ లోగో అయితే ఉంటుంది. ఇక డీటెయిల్స్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఒక చిప్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 300 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారనమాట. దాదాపు ఈ ఖర్చు చూసుకున్నట్లయితే 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారనమాట. సో ఇక నుంచి దుర్వినియోగం చేస్తున్నారనమాట ఆధార్ కార్డులు. అంటే ఇతర రాష్ట్రాల వారు కూడా నకిలీ ఆధార్ కార్డులు పొంది ముఖ్యంగా ఈ పథకాన్ని అయితే పొందుతున్నట్లు గుర్తించడం జరిగిందనమాట. సో ఈ నిర్ణయం అయితే బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చి వేలాది మంది మహిళలు, కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు నకిలీ ఆధార్ కార్డుల సాయంతో బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారనమాట. దీనివల్ల ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆదాయం కూడా నష్టం వాటిల్తుందన్నమాట. కార్డులు జారీ కోసం చేసే విధానం, ఇతర నిబంధనలకు సంబంధించి పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి సమీప కార్డు కేంద్రానికి ఇక కనుక్కోవడానికి టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో పూర్తి సమాచారం త్వరలో పొందుపరుస్తారు. సో ఇలా బస్ కౌంటర్ ఎలా ఉంటుందో అలాగే ఆర్టీసీకి సంబంధించి కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి మండలంలో ఏదైతే బస్ స్టేషన్లు ఉంటాయి కదా, సో అక్కడ లేదంటే ఆర్టీసీ వెబ్సైట్ ఉంది కదా, అందులోనే మనకు ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అలాగే ఉంటుంది. ఒక ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఒక 50 రూపాయలు ఫీజు అనేది చెల్లించి నామమాత్రంగా మహిళలందరికీ కార్డు అనేది త్వరలోనే ఇవ్వబోతున్నారు అనమాట. ఆధార్ కార్డుతో తీసుకపోతే లింక్ చేసి అవన్నీ కూడా అందించబోతున్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది.
సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే ఇప్పుడు పాత కార్డులే ఉన్నాయి కదా, ఆధార్ కార్డులు కూడా చెల్లుతాయి అన్నమాట. ఎవరు కూడా టెన్షన్ పడనవసరం లేదు. ఎందుకంటే ఇవి కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు అయితే ప్రత్యేకంగా సెలెక్ట్ చేశారు. అవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి, వాటి తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయనున్నారు అనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణలో ముఖ్యంగా ఏదైతే ఆసరా చేయిత పెన్షన్లు కదా, మనం తీసుకునేటువంటి పెన్షన్లకు సంబంధించి సమూల మార్పులు చేశారనమాట. ఇందులో చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలన్నమాట. చాలామంది లింక్ చేసుకోలేదు. బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీలు కూడా వస్తాయి కాబట్టి అదేవిధంగా డబ్బులు పడాలి లేదని కూడా తెలుస్తుంది. సో ఎందుకు చెప్తున్నారు ఏంటంటే, ముఖ్యంగా బ్యాంక్ ఖాతాకు సంబంధించి కూడా మీరు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈకేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే పోస్టల్ శాఖ ద్వారా మనకు అందజేస్తున్నారు ప్రతి నెల. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనకు ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రమే పెన్షన్లు పంపిణీ అయితే జరుగుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారనమాట. సో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఒకే విధానంలో కొనసాగించాలని ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయి కదా. సో ఇక నుంచి దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా ఆఫీసుల చుట్టూ తిరగకుండా మనకు నచ్చిన టైంలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి అనమాట. బ్యాంక్ అకౌంట్లో నుంచే డబ్బులు తీసుకోవచ్చు అనమాట. సో ఇక పోస్ట్ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు అని చెప్పేసి 16 రూపాయలు అడిగి ఇవ్వమంటే ఇవ్వని చాలా అదేవిధంగా చేతివాటం చూపిస్తున్నారని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కొన్ని అనర్హులకు సంబంధించి కూడా పెన్షన్లు పొందుతున్నారు. కాబట్టి అటువంటి విధానాన్ని చెక్ పెట్టాలంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, సి డేటా వీటన్నిటిని లింక్ చేసి 360 డిగ్రీల్లో వెరిఫికేషన్ నడుస్తుంది. అదేవిధంగా ఈ విధానం కూడా కంప్లీట్ అనేది చేయబోతున్నారు. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్లు మంజూరుకు సంబంధించి చూసినట్లయితే జూన్ 2 తారీఖున పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. తప్పనిసరిగా ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించినట్లయితే ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, వితంతువులకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్లలో కొన్ని సంచలన మార్పులు అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి 2000 మందికి దాదాపుగా జూన్ 1 తారీఖు నుంచే పెన్షన్లు అయితే అందజేస్తున్నారు కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి మనకు జూన్ 2 తారీఖున వారితో పాటు వీరికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఇందుకు సంబంధించి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే సురక్షితంగా డబ్బులు అకౌంట్లో జమ చేయబోతున్నారనమాట. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఎంపీడీఓలు కావచ్చు, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, మున్సిపల్ కార్యాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. సో డీటెయిల్స్ అని తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్ ఫోటో స్కాన్ అప్లోడ్ చేస్తున్నారన్నమాట. డీటెయిల్స్ అన్ని కూడా